ఎవ్రీవన్, నేను ఈరోజు మా చిన్నమ్మమ్మ చేసిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చూపిస్తాను. మా చిన్నమ్మమ్మ పేరు స్వర్ణలత. ఆమె నెల్లూరులో కస్తూరిదేవి స్కూల్లో మోర్ దెన్ 40 years డ్రాయింగ్ టీచర్గా పనిచేశారు. అప్పుడు చాలా బొమ్మలు చేశారు, వేశారు. ఎస్పి బాలు గారి దగ్గర అవార్డు కూడా తీసుకున్నారు. ఆమె ఇప్పుడు మన మధ్యలో లేరు. ఈరోజు ఆమె బర్త్డే కాబట్టి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. బొమ్మలు ఎలా ఉన్నాయో చెప్పండి. అయితే మా చిన్నక్క బాగా కవిత రాస్తుంది. ఆమె మా అక్క గురించి రాసిన ఒక కవిత ఇప్పుడు చదువుతాను. చిన్నక్క చిన్నక్క ఏ బొమ్మలో వందలు వేలు దాటే ఎట్ల వేస్తువో, చిన్ననాటి నుండే ఇది చేయి తిరిగినంట, నాన్నగారి శిక్షణ నీ మనసు నిండేనంట, కొంచెం నీవు పడితే ఆ రంగులు అందుతుంటే పొంగిపోవ తామే ఓ వింత రూపు పొంది, బొమ్మ నీవు వేస్తే వారెదురు నిలిచినట్టే, జీవమున్న చిత్రము మా కనుల విందు కాదా, బావగారు కూడా చేయి కలిపినంట, సహకరించి తానే వృద్ధి చేశానంట. ఇది నేను పద్యంలాగా చదివాను. ఇది మీకు అందరికీ తెలిసిన పాటే. రంగమ్మ మంగమ్మ పాడితే ఈ పాట బాగా వస్తుంది మీకు. ఇప్పుడు మీరు చాలా బొమ్మలు చూశారు కదా. ఇవి లతా అమ్మమ్మ చేసిన బొమ్మల్లో చాలా కొన్ని మాత్రమే. ప్రతి ఇయర్ కస్తూరిదేవి స్కూల్లో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగేది. దానికోసం ఎవ్రీ ఇయర్ కొత్త థీమ్ స్టూడెంట్స్తో లతా అమ్మమ్మ చేపించేది. ఇప్పుడు మీరు చూసిన కస్తూరిదేవి స్కూల్ మోడల్ ఒక ఇయర్ ఎగ్జిబిషన్ కోసం చేసింది. ఇంకా 40+ ఇయర్స్లో ఎన్ని చేసుంటుందో ఊహించండి. ఒకసారి మహాభారతం, ఒకసారి రామాయణం, సీతా స్వయంవరం,
ఆర్ సూపర్ హీరోస్, మహారాజులు ఆర్ పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త థీమ్ పెట్టేది. చాలా కొన్ని వీడియోస్ దొరికాయి. మాకు ఇంకా దొరికితే వాటితో ఇంకొక వీడియో చేసి మీకు అప్డేట్ చేస్తాం. బాయ్ ఎవ్రీవన్.